నెక్స్ట్ పర్ఫార్మెన్స్ ఫ్రమ్ హేమచంద్రాస్ టీమ్. హేమచంద్ర. తారక్ పొరపాటున ఒకవేళ అమ్మాయికి కన్ను కొడితే ఏమవుతుందో మనోడు కొంతెత్తి చెప్తా అంటున్నాడు. ఓకే, వినేద్దాం మరి. లెట్స్ వెల్కమ్ తారక్. పాలపూరు బస్ స్టాండ్ లో పల్లి బఠాని అమ్ముకునే ఓసలోని నా కర్మకారి నిన్ను చూసి కన్ను కొట్టినానే పండగున్న బాలామణి. నడుము చూస్తే కొండలాగా నడక చూస్తే కొండలాగా నిన్ను చూడలేని బాలిక. నీ లోతు కళ్ళకు నీ తొర్రి పళ్ళకు చెప్పలేనే బోలిక. పాలపూరి బస్ స్టాండ్ లో పల్లి బఠాని అమ్ముకునే ఓసలోని నా కర్మకారి నిన్ను చూసి కన్ను కొట్టినానే పండగున్న బాలామణి. నడుము చూస్తే కొండలాగా నడక చూస్తే కొండలాగా నిన్ను చూడలేని బాలిక. నీ లోతు కళ్ళకు నీ తొర్రి పళ్ళకు పెట్టలేనే బోలిక. అరే ఆటోలో మాసు పాటలెట్టి పోటీలో ఫుల్లు ట్యాంక్ కొట్టి చార్మినారు సెంట పూసుకొని సార్మి లెక్క ఉంటామనుకోని పాగల్ గాని లెక్క పొత్తుగాలి తెచ్చినాన ప్యారడైజ్ బిర్యానీ. పాలపూరి బస్ స్టాండ్ లో పల్లి బఠాని అమ్ముకునే ఓసలోని నా కర్మకారి నిన్ను చూసి కన్ను కొట్టినానే పండుగుండ బాలామణి. అరే పెట్టింది రోబుంగమూర్తి చూడలేక అయ్యినది వాంతి. బంకలాగా పట్టుకున్నది వంక చూపి పారిపోయేది. సిగ్గు చూస్తే చిగిన గుడియ సీమాంధ్రకొచ్చనమ్మ దండ మెడత వదిలేయవే. పాలపూరి బస్ స్టాండ్ లో పల్లి బఠాని అమ్ముకునే ఓసలోని నా కర్మకారి నిన్ను చూసి కన్ను కొట్టినానే పండగున్న బాలామణి. నడుము చూస్తే కొండలాగా నడక చూస్తే కొండలాగా నిన్ను చూడలేని బాలిక. నీ లోతు కళ్ళకు నీ తొర్రి పళ్ళకు పెప్పలేనే పోలిక. నీ పర్ఫార్మెన్స్ మన జడ్జెస్ అండ్ మెంటర్స్ కి ఎలా అనిపించిందో తెలుసుకుందాం. సో స్వప్న, ఎలా అనిపించింది? తారక్ యాజ్ ఆల్వేస్ చాలా ఎనర్జెటిక్ పర్ఫార్మెన్స్. నువ్వు ఏ అమ్మాయిని చూసి పాట పాడావో కానీ పాపం ఆ అమ్మాయికి మెసేజ్ వెళ్ళిపోయి ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ స్వప్న. సో యాక్చువల్లీ హేమచంద్రకి ఒక స్పెషల్ క్వశ్చన్ ఉంది కాబట్టి ఫస్ట్ ఆనంద్ శ్రీరామ్ గారి రెస్పాన్స్ అడిగేస్తాను. తారక్ మంచి ఎక్స్ప్రెస్ స్పీడ్ తో పాడావు, అందుకనే గోరఖ్పూర్ ఎక్స్ప్రెస్ కి తారక్పూర్ ఎక్స్ప్రెస్ అని పేరు మార్చేస్తున్నారు రైల్వే శాఖ వాళ్ళు. అప్పుడు లాలీజో పాపాయికి ప్యారడీ పాడినప్పుడు ఎంత మెత్తగా పాడావో ఈ పాట అంత ఒత్తుగా పాడావు కాబట్టి నువ్వు రెండు వైపులా పదునున్న కత్తివి, సవ్యసాచివి. ఇలాగే కంటిన్యూ చేయి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సో హేమచంద్ర, మీకు ఎలా అనిపించింది? ఐ లైక్ ఇట్. ఎనర్జీ అంటే లాస్ట్ ఎపిసోడ్ కి వేరియేషన్ చూపించడానికి ట్రై చేశాడు. దానికి ఐ రియలీ అప్రిషియేట్ హిమ్. డెఫినెట్లీ హీ షుడ్ డూ మచ్ బెటర్. దట్స్ వాట్ ఐ ఫీల్. తారక్ పర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్లయితే టీఆర్కే అని టైప్ చేసి సోమవారం రాత్రి లోపల 800-846-0880కి వాట్సాప్ చేయండి. సూపర్.